హలో అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి జ్యూసీగా మటన్ ఎలా చేయాలో చూపిస్తాను, వచ్చేసేయండి. దానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి పచ్చిమిర్చి, కొత్తిమీర, ధనియా పౌడర్, కొబ్బరి తురుము, టమాటా, ఆనియన్, ఓల్ గరం మసాలా తీసుకున్నాను. నేనైతే 1/2 kg మటన్ తీసుకున్నాను, కడిగి పక్కన పెట్టేసుకున్నాను. దానికోసమని నేను మటన్ వచ్చేసి కుక్కర్లో చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసి ఆయిల్ వేసి అందులోనే మనకు ఓల్ గరం మసాలా వేసుకోవాలి. అందులోనే కొంచెం ఒక 2 బిర్యానీ ఆకులు వేసుకొని ఆనియన్ కూడా వేసుకోవాలి. అందులోనే వేసుకొని బాగా మనకు ఆయిల్లోనే మగ్గనివ్వాలి. అందులోనే కొంచెము పసుపు కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులోనే మనకు వచ్చేసి టమాటాస్ ఉన్నాయి కదా, టమాటాస్ కూడా వేసేసుకోవాలి. టమాటా నేను ముందుగానే కొంచెం ఫ్రై చేసుకున్నానండి. టమాటో ఆనియన్ కూడా ముందుగానే ఫ్రై చేసుకున్నాను, కొంచెం పచ్చివాసన పోవడానికని. వేసుకొని కలుపుకుంటున్నాను. బాగా ఆయిల్లోనే మగ్గనివ్వాలి. బాగా ఒక చిన్న లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి కదా, నాకు సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు ఎంతో ఎనర్జీని ఇస్తుంది. అలాగే చూడండి, అందులోనే కొంచెం మనకు ఆయిల్లో మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది కూడా మనకు పచ్చివాసన పోయేంత వరకు బాగా ఆయిల్లో కలుపుకోవాలి. బాగా మగ్గాలండి, ఆయిల్లోనే మగ్గాలి. ఆయిల్లోనే మగ్గితే చాలా బాగా టేస్ట్గా ఉంటుందండి. నేను ఎప్పుడు చేసినా నేను కుక్కర్లోనే చేస్తానండి, మటన్ చేసినా కూడా. ఎందుకంటే మెత్తగా బాగా ఉడుకుతుంది. నేనైతే 10 విజిల్స్ పెట్టేసుకుంటాను మొత్తం ఉడకడానికి. చాలా జ్యూసీగా మెత్తగా ముక్కలు అయితే చాలా మెత్తగా ఉడుకుతాయి. సో ఇందులోనే వచ్చేసి మనం ఆల్రెడీ కడిగి పెట్టేసుకున్న మటన్ ఉంది కదా, అది ఇందులో మనం వేసేసుకోవాలి. మొత్తం వేసేసుకొని మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనకు ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో, స్పైసెస్ ఐటమ్ ఉన్నాయి కదా, అవి మనం మిక్సీ పట్టేసుకుందాము. ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని మొత్తం కలుపుకొని ఒక 5 minutes మనకు సిమ్లో ఉడకనిచ్చుకోవాలి. ఎందుకంటే ఆ ముక్కలలో ఉన్న వాటర్ అంతా మనకు ఉడుకుతున్నప్పుడు బయటకు వచ్చేస్తుంది కాబట్టి కొంచెం మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. మనం డైరెక్ట్ అన్నీ కలిపి పెట్టేస్తే బాగుండదు. సో ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2 minutes లేదా 5 minutes నార్మల్గా ఉడకనిచ్చుకోవాలి. ఆలోపు మనము మసాలాలు మిక్సీ పట్టేసుకుందాము. ఇక్కడ చూడండి, మనకు ఓల్ గరం మసాలా, అందులోనే మనకు కొబ్బరి పొడి ఉంది కదా, కొబ్బరి పొడి వేసుకొని కూడా మనం మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్సీ పడుతూ కొంచెం వాటర్ పోస్తూ కూడా మిక్సీ పట్టుకోవచ్చు. అది పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఒక 5 minutes తర్వాత ఈ విధంగా ముక్కలో నుంచి వాటర్ అనేది సపరేట్ అవుతుంది. ఇలా సపరేట్ అవుతున్నప్పుడే అందులోనే మనకు కారం పొడి, అంటే మన స్పైసెస్ అండి. మన ఇంట్లో వాళ్ళు, అంటే మా ఇంట్లో వాళ్ళు అయితే కొంచెం స్పైసీగా తింటారు. సో మీరు ఎలా తింటారు అనేది మీకు తగ్గట్టుగానే మిర్చి పౌడర్ యాడ్ చేసుకోండి. నేనైతే 2 tablespoons అయితే వేసుకున్నాను. అందులోనే మనం ఆల్రెడీ మనము మిక్సీ పట్టేసుకున్నాం కదా, అది ఇలా కలిపేసుకోవాలి. పైనుంచి ఇంకొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇందులోనే మనకు పుదీనా కూడా వేసేసుకోవచ్చు అనమాట. పుదీనా వేసుకుంటే కొంచెం మనకు ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఓకే అండి, నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ నా వీడియోస్ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి లేదా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైకే నాకు ఎంతో బూస్టప్ ఇచ్చినట్టుగా ఉంటుంది. చూడండి, మనకు వాటర్ కొంచెం యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ అనేది మనం చల్లగా పోసుకోవద్దండి, కొంచెం వెయిట్ చేసి వేసుకుంటే బాగుంటుంది. ఇందులోనే కొంచెము ఒక గుప్పెడంతా కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలండి. 10 విజిల్స్ వస్తేనే మనకు ముక్కలు అయితే బాగా మెత్తగా ఉడుకుతాయి. చిన్నపిల్లలు కూడా తినొచ్చండి, అంత బాగా మెత్తగా ఉడుకుతాయి. ఓకే, చూడండి, ఈ విధంగా మనం మూత పెట్టేసుకుందాము. కుక్కర్ విజిల్ సౌండ్స్ అంటే మా పాపకు చాలా భయం అండి. అట్లీస్ట్ కిచెన్లో కాడ కూడా పెట్టదు పాపం. చూడండి, మనకు 10 విజిల్స్ వచ్చిన తర్వాత ఒకసారి మూత తీసి చూసేద్దామా ఎలా వచ్చిందనేది. చూడండి ఎంత బాగా ఉడికిందో. ఇలా ఉడికిందండి, మనకు ఉడికిందా లేదని తెలుసుకోవడానికి ఆయిల్ అనేది పైకి ఇలా వచ్చేస్తుంది. ఆయిల్ పైకి వచ్చేస్తే
ఆల్మోస్ట్ మటన్ మనకు ఉడికినట్టే అండి. చూడండి, చూస్తేనే చాలా టెంప్టింగ్గా ఉంది కదా. సో నేను లాస్ట్లో యాడ్ చేసిందండి కసూరి మేతి అండి. ఒకవేళ మీకు కసూరి మేతి వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి, నా వీడియోస్ ఇప్పటివరకు చూసినందుకు, సపోర్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.